వావ్ సార్. మరి ఇక్కడ మరి చెప్పండి సార్ మాట. సంస్థ ఏ విధంగా అయిపోయిందంటే గవర్నమెంట్ తీసుకోండి, ప్రైవేట్ తీసుకోండి, కొన్ని సెక్టార్స్లో మనకి అసలు ప్రొఫెసర్స్ ఉండరు, లెక్చర్స్ ఉండరు. మరి అలాంటప్పుడు పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకదు. మరి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్న, సర్టిఫికెట్స్ పరంగా చూసుకున్న వాళ్ళు ఎక్కడో లాస్ ఆఫ్ పేలోనే ఉంటారు. మరి దానికి మీరేమంటారు ఆ మాటకి? ఇప్పుడు ప్రొఫెషనల్స్, ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ దొరకడం అనేది అది ఇంటర్నేషనల్ షార్టేజ్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ మనం విజిటింగ్ కన్సల్టెంట్స్ కన్నా, విజిటింగ్ ప్రొఫెసర్స్ కన్నా మనము ఇంటర్నేషనల్గా ప్రొఫెషన్ ఉంది, మనం అది యూటిలైజ్ చేసుకోవాలా. నేనే కాకుండా చాలామంది కూడా మన కంట్రీలో విజిటింగ్ ప్రొఫెసర్స్గా ఇంటర్నేషనల్ బాడీస్లో ఉన్నారు. కాబట్టి అది మనం కూడా పర్మిట్ చేయాలి, మన కంట్రీలో కూడా పర్మిట్ చేసి ఆ షార్టేజ్ని మనం ఓవర్కమ్ కావాలి. అట్లాంటి చేయడానికి చాలామంది కూడా రెడీగా ఉన్నారు. ఆ సర్వీసెస్ని డెఫినెట్గా వేరే కంట్రీస్లో ఎట్లా యూటిలైజ్ చేస్తున్నారో అట్లా మనం యూటిలైజ్ చేసుకోవాలా. అది వన్ ఆఫ్ ద వేస్. ఇంకా మిగతాది కూడా మనము ఈ పర్టికులర్ పే అని ఇప్పుడు ఎట్లా అవుతుందంటే, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఫ్యామిలీ అన్నీ వదులుకొని. వాళ్ళకి అక్కడ పే మంచిగా వస్తుంది కాబట్టి పే కూడా మనము ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు నేను అందరికీ ఒకటే పే ఇస్తా అంటే అది కుదరదు. ఎందుకంటే ఇప్పుడు చాలా చాలా కాలేజెస్లో ఎట్లా ఉంటున్నాయంటే డిమాండింగ్ ఇప్పుడు ఫీల్డ్స్లో మనకు చాలా షార్టేజ్ ఉంటుంది. షార్టేజ్ని ఓవర్కమ్ కావాలంటే మనం అట్లీస్ట్ వాళ్ళకు చాయిస్ ఆఫ్ పోస్టింగ్ ఇవ్వడమే కాకుండా చాయిస్ ఆఫ్ పేమెంట్ కూడా ఇవ్వాలి నా ఉద్దేశంలో. సో చాయిస్ ఆఫ్ పేమెంట్ కూడా ఇవ్వాలి అనేసి సాయిరామ్ గారు అంటున్నారు. డాక్టర్ గారు, మెడికల్ ఫీల్డ్ అనగానే ఎన్నో గ్రూప్స్ వస్తాయి. మరి కొంతమంది పిల్లలు అనుకోకుండా ఎంపీస్ చేద్దామని అనుకుంటుంటారు. బట్ ఇంటర్మీడియట్ అయిపోయాక ఎక్కడ మధ్యలో అగైన్ దే వాంట్ టు స్విచ్ టు మెడికల్ ఫీల్డ్, ఏదైనా మెడికల్ వేరే ఏదైనా కోర్సెస్ చేయాల్సి అనుకుంటుంటారు. మరి అలాంటప్పుడు ఎవరైనా సరే బైపీసీ తీసుకోకుండా వేరే కోర్సెస్ తీసుకొని మెడికల్ ఏదైనా కోర్సెస్ చేయాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనకు బ్రిడ్జ్ కోర్సెస్ అని వస్తున్నాయి, ఫ్యూచర్లో వస్తాయేమో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఐఐటిలో మెడికల్ ఫిజిసిస్ట్ వాళ్ళు దే కెన్ డూ కొన్ని, అది మెడికల్ ఫిజిక్స్ చేయొచ్చు, లేకపోతే బయోమెడికల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. అట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ ఇప్పుడు మెడికల్ స్టాటిస్టిషియన్స్గా ఉండొచ్చు, ఆర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్గా ఉండాలనుకుంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా వాళ్ళు కొన్ని అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఇంకా మన కంట్రీలో అంతా లేవు, కానీ కొన్ని కంట్రీస్లో ఆ ఆప్షన్ కూడా ఉంది. సో ఇప్పుడు ఎల్ఎల్బి చేసిన వాళ్ళు కూడా మెడికల్ జ్యూరిస్డిక్షన్ కూడా చేసుకోవచ్చు. అట్లాంటివి ఇంకా ఎన్నో అట్లాంటి బ్రిడ్జ్ కోర్సెస్ ఉన్నాయి. అవి మెల్లమెల్లగా అవి కూడా వచ్చేస్తాయి, మన కంట్రీలో కూడా వచ్చేస్తాయి షార్ట్లీ. ఓకే.